ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి లేక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నమస్కారాలు. చంద్రబాబు గారికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి మహిళ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబు గారి పరిపాలన మళ్ళీ చూడాలని, మహిళలకి గత వైభవం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలా ఉండటానికి అందరూ కూడా రేపు ఎన్నికల్లో చంద్రబాబు గారికి ఓటు వేసి గెలిపించాలని అందరూ కోరుకోవాలని కాంక్షించిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నిన్న మొన్న ఏదైతే యూట్యూబ్ అనేటువంటిది ఉందో ఇష్టం వచ్చిన రీతిగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదేదో పెట్టడం, భువనేశ్వర్ గారి మీద అభూత కల్పనలు సృష్టించడం, ఆమె ఎవరెవరినో తిట్టారని చెప్పనని, దుర్భాషలు ఆడారని చెప్పని అవాస్తవాలు మాట్లాడడం నీచ రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తా ఉంది. ఎంత అన్యాయం అండి ఇది. ఏదో సోషల్ మీడియా చేతిలో ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోవటం ఏంటి? వినియోగం చేసుకోవటమే కాకుండా దుర్భాషలు ఆడటం ఏంటి? దుర్భాషలు ఆడినట్టుగా కూడా గొంతులు మార్చి, తలకాయలు మార్చి, రకరకాలుగా విన్యాసాలు చేయటం ఏంటి? ఇది మంచి పద్ధతేనా? ఇది సమంజసమేనా? ఒక రాజకీయ పార్టీగా ఉండి పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి ప్రియశిష్యులైనటువంటి కొంతమంది ఆకతాయిలు, కొంతమంది రౌడీ మోకలు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సబబు? నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకనంటే నందమూరి తారక రామారావు గారి కుమార్తెలు ఈ రోజున భువనేశ్వర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భారీగా, ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమె ఎంత హుందాగా ఉంటారో అందరికీ తెలుసు. అంతేకాకుండా స్వయం శక్తితోటి మరి పురుషుల మీద ఆధారపడకుండా ఎన్నో కుటుంబాలకు న్యాయం చేస్తూ దరిదాపుగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ హెరిటేజ్ ఎంత సమర్థవంతంగా నడిపిస్తున్నారో అది కూడా అందరికీ తెలుసు. ఆ విధంగా అటు బిజినెస్ చేసుకుంటూ ఒక పక్కన హెరిటేజ్ నుండి అనేక మందికి జీవనోపాధి ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా పాడి పరిశ్రమ కింద, అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కింద, హెరిటేజ్ యొక్క తినుబండారాలే కాదు, పాల కేంద్రాలే కాదు, అనేక రకాలుగా కూడా దాని నుంచి అనేక సంస్థల్ని ఏర్పాటు చేసి అనేక మందికి ఒక మార్గదర్శిగా నిలిచారు భువనేశ్వర్ గారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, అసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష కూడా ఆమెకు లేదు. తన భర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, ప్రతిపక్ష నాయకుడు దరిదాపు 10 సంవత్సరాల పైగా ఉన్నప్పటికీ కూడా మరి రాజకీయ జీవితంలో చంద్రబాబు గారికి సతీమణిగా అయిన తర్వాత ఈనాడు కూడా ఆమె జోక్యం చేసుకుంది కూడా లేదు. అటువంటిది ఎప్పుడైతే చంద్రబాబు గారిని అక్రమంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారో, అభూత కల్పన సృష్టించి ఏ విధంగానైతే ఆయన్ని జైలుకు పంపించామని విరవీగారో మరి ఆమె పోరాటం చేశారు. రాజమండ్రికి వెళ్ళి మరి కోడల్ని, చిన్న పిల్లవాడు మనవణ్ణి, కుమారుణ్ణి వారితో పాటుగా కలిసి ఆమె ఎంతో కష్టపడ్డారు, ఎంతో మానసిక భేదం చెందారు. ఇది అందరూ కూడా గమనించారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆమె సపోర్ట్ గా నిలబడ్డారు. అనేక మంది తెలుగు మహిళలు అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఉన్న వాళ్ళంతా అండగా నిలబడ్డారు. చివరికి హైదరాబాద్ లో మన రాష్ట్రం కాకపోయినా మరి హైటెక్ సిటీ దగ్గర నుండి మొదలుకొని, గచ్చిబౌలి దగ్గర నుండి మొదలుకొని అనేక చోట్ల చంద్రబాబు గారి వల్లే మేము ఇంత వాళ్ళమేమో, ఆయన వల్లే మేము చదువుకోగలిగామని అనేక మంది మహిళలంతా కూడా ఆయన సపోర్ట్ గా, ఆమె సపోర్ట్ గా నిలబడి చంద్రబాబు గారిని విడుదల చేసే వరకు కూడా పోరాడి, ఉద్యమాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, మౌన దీక్షలు చేసి ఎన్నో రకాలుగా కూడా మరి ఆ రోజు చంద్రబాబు గారిని బయటకు తీసుకురావడానికి కృషి చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఆమె బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత చంద్రబాబు గారి యొక్క ఏదైతే ఆయన అరెస్ట్ చేశారో ఆ సందర్భంగా మానసిక వేదనకు గురైనటువంటి వందలాది మంది పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, పార్టీకి సంబంధం లేకపోయినా కూడా చంద్రబాబు గారి అభిమానులు, వాళ్లకు అంతకుముందే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అనేక సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ స్కూల్స్ పెట్టి గండిపేటలో అక్కడ అనేక స్కూల్స్ పెట్టి, మరి కళాశాల పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి అక్కడ కూడా ఎంతో మంది చదువు చెప్పిస్తున్నారు. ఆమె ఒక పని కాదండి, ఎన్ని రకాలుగానంటే ఇందా చెప్పినట్టుగా హెరిటేజ్ సంస్థలోనే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆ ట్రస్ట్ ద్వారా అనేక మంది సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు. అంతేకాకుండా బిడ్డలను చదివించడమే కాకుండా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వటమే కాకుండా, ఆ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఇవ్వటమే కాకుండా చంద్రబాబు గారితో ఏదైతే ఆమె చూసిందో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ చేదోడు బాదోడుగా ఉంటూ ఈ రోజున మరి రాజకీయాల్లో చంద్రబాబు గారు బిజీగా ఉన్నప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా ఆమె సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె ప్రతి గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చి 3 లక్షల రూపాయలు సహాయ సహకారాలు అందించినప్పుడు వేనోళ్లు పొగిడారు అందరూ కూడా. అది చూసి సహించలేక భువనేశ్వర్ గారు మళ్ళీ వాడు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ జనం చంద్రబాబు గారు రాకపోయినా నామినేషన్ ఆమె వేసి అక్కడ ఎప్పుడైతే వేలాదిగా తరలి వచ్చారో, ఎప్పుడైతే జేజేలు పలికారో, చంద్రబాబు గారు రాకున్నా అనేక ప్రాంతాల్లో ఆయన ఉమ్మడి ఎన్డీఏ నాయకులతో కలిసి ప్రచారం చేయాలి కనుక కుప్పం మీరున్నా సరిపోద్ది మేడం, మీరుండి ఇక్కడ చూడండి అని చెప్తే ఆమె అక్కడికి వెళ్ళడము, అక్కడ జనం ప్రవాహం ఇవన్నీ చూసి సహించలేక ఆమె పైన దుర్భాషలాడుతూ అసభ్యంగా అసత్యాలు ప్రచారం చేస్తూ ఏదేదో మార్పు చేసి ఏదేదో తమిళ బింబించేసి ఆమెను నిందించడము, ఆమెను దోషంగా నిలబెట్టాలనుకోవడం ఎంత అవివేకం అనేది ఒకసారి గుర్తించండి. ఇవన్నీ మానుకోండి దయచేసి, మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నా. తీవ్రంగా మేము ఖండిస్తాం.